రేయ్ దెయ్యాలు గియ్యాలు ఏమీ లేవురా, అంతా మన భ్రమ. నిద్రపోయి లేస్తే అంతా సర్దుకుంటుంది, పడుకోరా. మనవాడికే చలి జ్వరం వచ్చిందంటే ఆ ముంబై ఎక్స్ప్రెస్కి ఏమైంటుంది? ఏంటి నాటకాలు వేస్తున్నావా? కాదమ్మా, ఈ ఇంట్లో దెయ్యం ఉందమ్మా. మనం ఇక్కడ ఉండద్దమ్మా, మనం ముంబైకే వెళ్ళిపోదాం. నువ్వు ఆ సురేష్ని పెళ్లి చేసుకోవడం కోసమే ముంబై వెళ్దామంటున్నావని నాకు బాగా తెలుసు. అయ్యో నాన్న, మీరు కూడా నన్ను అర్థం చేసుకోరేంటి? ఒక్క విషయం బాగా గుర్తుంచుకో రమ్య. ఇలా చూడు, చీటీలు వేసిన దానిలో నీ పేరు వచ్చింది. పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. ఇంత వివరంగా మేం చెప్పిన తర్వాత కూడా నీ మనసులో వేరే ఏదైనా ఆలోచనలున్నాయంటే మర్యాదగా వాటిని మార్చుకో. అర్థమైందా? రండి. వీటన్నిటిని బాగా క్లీన్ చేయమని చెప్పు. అలాగేనమ్మా. ఈ కర్టన్స్ అన్నిటినీ మార్చేయి. సరేనమ్మా. ఇక్కడున్న ఫర్నిచర్స్ అంతా చేంజ్ చేయాలి. ఎందుకు నా ఫోటోని తీసుకురమ్మన్నారు? అంతా ఒక కారణంగానే ఈ ఇంటినే మార్చబోతున్నాను. అదే పర్టికులర్ గా అరుణ్ రూమ్ ని. మీ చిన్నమ్మ పుట్టని తవ్వబోయి కుటుంబాన్ని అవమానించింది కదా, దానికి బదులుగా అల్లుడిని సంతోష పెట్టే విధంగా నేను చేయబోతున్నాను. ఎందుకమ్మా ఈ అనవసరమైన పని చేస్తావు? ఏది అనవసరమైన పనులు? చుట్టూ ఉన్న పరిస్థితులే మనసును మారుస్తుంది. అల్లుడు చూసిందే చూస్తూ ఉంటే వ్యాధిగ్రస్తుడవుతాడు. అన్నిటినీ కొత్తగా మార్చేస్తే దానికి ఇంకా ఉత్సాహం వస్తుంది కదా. దానికి ఉత్సాహం వస్తే నిన్ను వెతకడం మొదలు పెడతాడు. అందుకే ఈ ఏర్పాట్లన్నీ. అమ్మా, నాకేం అర్థం కావట్లేదు. నీకేం అర్థం కానక్కర్లేదు, ముందు నువ్వు బయలుదేరు. ఈ కర్టన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని తీసేయి. అలాగే. ఆ వాసన కూడా తీసేయి. తర్వాత బెడ్షీట్స్, ఈ బెడ్షీట్స్ కూడా తీసేయి. అలాగేనమ్మా. ల్యాంప్స్ కొత్త కొనే. కార్పెట్స్ చేంజ్ చేసేయి. సరే. ఆ క్లాక్ కొత్తది మార్చేద్దాం. తప్పకుండా. గంగా, ఇది నా కూతురు రమ్య ఉండబోయే ఇల్లు. ఇదెందుకు ఇక్కడ? ముందు దీన్ని తీసేయి. లేదమ్మా, అది ఇంకా ఒక్క నిమిషం కూడా ఇది ఇక్కడ ఉండకూడదు. దీన్ని చూసినప్పుడల్లా అల్లుడికి దీని జ్ఞాపకమే వస్తుంది. నా కూతురు గురించి ఎలా ఆలోచిస్తాడు? దీనికి సంబంధించిన జ్ఞాపకాలు ఇక్కడ ఏది ఉండకూడదు. ఇక్కడ నా కూతురు రమ్య ఫోటోని పెడతాను. ముందు దాన్ని తీ. లేదు, ఈ రూమ్ లో ఇంకెక్కడైనా పెడదాం. ఇది దేవుడి ఫోటోగా భావించి ఇక్కడే ఉంచేయండి. ఇప్పుడు నువ్వు తీయకపోతే నేనే తీస్తాను. వద్దమ్మా, నా మాట వినండమ్మా. అమ్మా, ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషివి నన్నే అడ్డుకుంటావా?
శాంతి ఒక్క నిమిషం. ఆ, బంగారం, అమ్మ చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే ఈ రోజే నీకు అరుణ్కి వెంటనే పెళ్లి జరుగుతుంది. అమ్మా ఏమంటున్నావమ్మా? ఆ, ఇంకో 10 నిమిషాల్లో అరుణ్ డైనింగ్ హాల్కి వస్తాడు. వాడు వచ్చే సమయానికి నువ్వు బాత్రూంలోకి వెళ్ళి భయంతోటి నీ అరుపు వినగానే అరుణ్ కంగారు పడి లోపలికొస్తాడు. శాంతి డోర్ ని లాక్ చేసే వాణ్ణి వాటేసుకో. నీళ్లల్లో బాగా తడిచిపోండి. కాసేపు వాడు లోపలే ఉండేలా చూడు. ఈలోపు నేనందర్నీ ఇక్కడికి తీసుకొస్తాను. వాళ్ళందరి ముందు అరుణ్ నీ మీద ఆశపడి బాత్రూంలోకి వచ్చాడని నువ్వు చెప్పు. అది ఒక్కటి చాలు. దాన్నే ఆసరా చేసుకొని అరుణ్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను. అమ్మా నువ్వేం చెప్తున్నావమ్మా? ఇదంతా జరిగే పని కాదమ్మా. ఏయ్!